లో ఫేమస్ ఫుడ్ ఏంటంటే వజ్వాన్, కాశ్మీరీ వజ్వాన్. వజ్వాన్ ప్రిపరేషన్ చాలా టైం పడుతుంది, ఆల్మోస్ట్ 8 to 10 hours పడుతుంది. మేతి మాజం ఉందండి, బొట్టి కూర అదిరిపోయింది, సూపర్ గా ఉంది మేతి మాజం. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మజ్ను. సో కాశ్మీర్లో ఎక్కడెక్కడ మేము ప్లేసెస్ విజిట్ చేసామో అవన్నీ కూడా నా ఛానల్లో చూసారు కదా. సో మరి ఏ ప్లేస్కైనా అంటే మనం ఎక్కడైనా ఒకరికి వెళ్తున్నాము అని అంటే ఒక దగ్గరికి అక్కడ ఏ ప్లేసెస్ ఫేమస్ అని చెప్పేసి అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక దగ్గరికి వెళ్ళామంటే అక్కడ ఫుడ్ కూడా, అక్కడ స్పెషల్ ఫుడ్ ఏంటి అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉంటుంది కదా. కాశ్మీర్లో ఫేమస్ ఫుడ్ ఏంటంటే వజ్వాన్, కాశ్మీరీ వజ్వాన్. చాలా బాగుంటుంది, డిఫరెంట్ రెసిపీ, డిఫరెంట్ ట్రై చేయాలి అందరూ. సో కాశ్మీరీ వజ్వాన్ ట్రై చేద్దామని మేము ఈరోజు సలామే వజ్వాన్కి వచ్చాము. ఎస్ సార్. శ్రీనగర్లో ఉంటుంది సలామే వజ్వాన్. ఇక్కడ వజ్వాన్ చాలా బాగుంటుంది అని చెప్పారు. యాక్చువల్లీ వజ్వాన్ అంటే ఏంటి అని అంటే, సో మనకి హలీం ఎలాగా, సో ఇప్పుడు మటన్తో హలీం చేస్తాం కదా, ఇక్కడైతే వజ్వాన్, ఇక్కడ షీప్స్ చాలా ఫేమస్, షీప్స్ ఉంటాయి కాబట్టి షీప్స్తో తయారు చేసేదే వజ్వాన్. సో ఇప్పుడు మనకి హలీం అంటే మటన్ హలీమే కాదు, చికెన్ హలీం కూడా ఉంటుంది కదా. సో వజ్వాన్లో కూడా మటన్ ఉంటుంది, అలాగే చికెన్ ఉంటుంది. అండ్ వజ్వాన్లో చాలా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి చాలా మంది చెప్తున్నారు అనమాట, కాశ్మీర్ దాకా వెళ్ళారు కదా, వజ్వాన్ తిన్నారా లేదా, వజ్వాన్ తినండి, తినేసి రండి, అక్కడ ఇది చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్స్ కానీ, మంజు ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో అందరూ ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడ ఫుడ్ ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్తారు. సో ఇక్కడ కూడా చాలా మంది వజ్వాన్ తిన్నారు. వచ్చినప్పటి నుంచి ఈ రోజు తినాలి ఆ రోజు తినాలి అనుకుంటూనే ఉన్నాం, కానీ లాస్ట్ డే, సో రేపు ఫ్లైట్ ఉంటే ఈ రోజు మాకు కుదిరింది. డెఫినెట్లీ అది తినకుండా అయితే వెళ్ళకూడదు అని చెప్పేసి. వజ్వాన్ ప్రిపరేషన్ చాలా టైం పడుతుంది, ఆల్మోస్ట్ 8 to 10 hours పడుతుంది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అవుతుంది. మన హలీం ఇలా అండి 6 hours 7 hours టైం పడుతుంది కదా, ఇది కూడా అంతే. అండ్ ఈ వజ్వాన్ ప్రిపేర్ చేసే వాళ్ళని వాజా అంటారు. ప్రిపరేషన్ కూడా చూపిద్దాం అని అనుకున్నాము, కానీ మాకు ప్రాసెసే మినిమం 6 to 8 hours టైం పడుతుంది అని చెప్పేసరికి లేదు. సో ప్రాసెస్ యాక్చువల్లీ అది కూడా చూపిస్తాము, వాళ్ళ దగ్గర వీడియోస్ మేము తీసుకుంటున్నాము. సో ప్రాసెస్ కూడా ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మీకు చూపిస్తాము. సో ఇప్పుడైతే ఈ ప్లేస్ చూడండి, బ్యూటిఫుల్. యాక్చువల్లీ కూర్చొని తినచ్చు, లేకపోతే అంటే ఇలాగ మామూలుగా మన ఇండియన్ స్టైల్లో కూర్చొని తినచ్చు, లేదంటే సోఫాస్లో కూర్చొని తినచ్చు. ఎలా అయినా కూడా బాగుంది కాబట్టి ప్లేస్. తినడానికి ఇంకా ఎవరు లేరు ప్రస్తుతానికి, మనం లేట్ నైట్ వచ్చాం కదా, సో మన కోసమే క్లోజ్ చేయకుండా పెట్టారు. సో అందుకని లాస్ట్లో వచ్చిన కడుపు నిండా డిన్నర్ చేసి వెళ్ళడానికి ఐఎమ్ రెడీ. కుమ్మేద్దాం పదండి వజ్వాన్. ఇంకా అంటే నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది, అంటే కార్నర్ ప్లేస్ ఇది చాలా బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ కూర్చుందాం అనుకుంటున్నాం. సో మెనూ ప్లీజ్. అరే క్యూట్ లడ్కి. సో ఇక్కడ కాశ్మీరీ వజ్వాన్ చికెన్, మటన్ సీక్ కబాబ్, మేతి మాస్, కాశ్మీరీ పులావ్, సో చాలా ఉన్నాయి. బట్ వజ్వాన్ థాలీ ఉంది, దిస్ థాలీ 1000 rupees. ఈ థాలీలో ఏమేమి వస్తాయంటే మేతి మాస్, రిస్తా, గస్తాబా, రోగన్ గోష్, మటన్ సీక్ కబాబ్, చికెన్ విత్ రైస్ అండ్ ఆనియన్ చట్నీ, అండ్ లాస్ట్ లో స్వీట్ డిష్ కూడా ఉంటుందంట. సో వజ్వాన్ థాలీ చెప్దాం, ఎందుకంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఆ థాలీలో ఏమేమి వస్తాయి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఐఎమ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్. ఒక థాలీ ఇద్దరు తినొచ్చు, బేసిక్ గా మేము తినలేం కాబట్టి ఒక థాలీ ఇద్దరు షేర్ చేసుకుంటాం. 2 చెప్తున్నాము, ఎందుకంటే మాతో పాటు ఇద్దరు వచ్చారు. సో కొంచెం చల్లగా ఉంది కాబట్టి మన కోసం ఏదో తీసుకొచ్చారు. इसको क्या बोलते हैं? कांगरी. कांगरी. కాంగ్రీ కాంగ్రీ విను ముందు కరెక్ట్ గా కాంగ్రీ. యు ఆర్ లుకింగ్ సో క్యూట్. వాట్స్ యువర్ నేమ్? లైబా. సో చాలా బాగుంది. ఇది కాంగ్రీ అని ఈ బుట్టలో ఇస్తారండి, చాలా వేడిగా ఉంటుంది. యాక్చువల్లీ దల్ లేక్లో కూడా ఇచ్చారు. సో ఇంత చిన్నగా కనిపిస్తుంది కానీ మనకి ఎంత హీట్ ఇస్తుందో, ఎంత బాగా అనిపిస్తుందో. సో యాక్చువల్లీ ఇట్లా దుప్పటి వేసుకొని లేకపోతే ఒక షాల్ వేసుకొని ఇలా క్లోజ్డ్గా ఉంటే సో మనకి మంచి హీట్ ఇస్తుంది.
సో ఇలా వజ్వాన్ వడ్డించే ముందు ముందు ఇలా ఇలా set అరేంజ్మెంట్స్ అంటే కింద పడేస్తాయి అవునా అంతే కదా Yes. అంతే కదా వీళ్ళ అరేంజ్మెంట్స్ మనం పాడు చేయకూడదు కదా ఓపెన్ Wait. Wait करो. వావ్ ఇంకా లేట్ చేయకుండా మనం కానిచ్చేద్దాము మేతి మాస్ ఉందండి బొట్టి కూర అదిరిపోయింది అసలు. సూపర్ గా ఉంది మేతి మాజం అండ్ ఆనియన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అఫ్ కోర్స్ రైస్ మనలాగైతే ఉండదు ఇక్కడ ఇక్కడ బట్ రైస్ ఇప్పటిదాకా తిన్న రైస్ లో ఇది బెస్ట్ ఇది రైస్. బెస్ట్ ఎందుకంటే మేము చాలా ప్లేసెస్ లో 4-5 డేస్ నుంచి చూస్తున్నాం కదా డిఫరెంట్ హోటల్స్ లో ఎక్కడ కూడా రైస్ ఇంత బాగాలేదు దిస్ ఇస్ వెరీ 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 నైస్ ఇక్కడ ఇంతకంటే బెస్ట్ దొరకదేమో రైస్ అయితే నిజంగా చాలా బాగుంది. మటన్ షీకావ్ కానీ చికెన్ కానీ మేతి మాస్ కానీ నాకైతే బోటి పిచ్చి పిచ్చిగా నచ్చింది అంటే మన కోసం బేసిక్లీ అసలు బోటి తినదు బట్ ఇక్కడ తింటుందంటే అర్థం చేసుకుని చాలా బాగుంది. చాలా తక్కువ నేను తినేది మటన్ సీక్ కబాబ్ వెరీ వెరీ టేస్టీ చాలా బాగుంది. కానీ ఎక్కువ స్పైసీగా లేదు ఇటు కాశ్మీర్లో ఏంటి అంటే మనకి ఇక్కడ కూడా స్పైస్ కావాలి అంటే అడగాలి ఎందుకంటే బ్యాలెన్స్ కోసం కొందరు తింటారు కొందరు తినరు కాబట్టి స్పైస్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఎక్కువ కావాలంటే అడిగితే డెఫినెట్లీ చేస్తారు సీక్ కబాబ్ చాలా బాగుంది ఏవి తిను Really? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంత టేస్టీ ఫుడ్ తినలేదు నేను అదేంటి మటనా మేము ఫస్ట్ డే తిందాం అనుకున్నాం కానీ లాస్ట్ డే తింటున్నాం. ఇప్పుడు అర్థమైంది సో చాలా మంది వజ్వాన్ టేస్ట్ చేయండి అని ఎందుకు చెప్పారు మీరు వచ్చి కాశ్మీర్ దాకా వచ్చి ఇది తినకుండా వెళ్ళారు అంటే మాత్రం వచ్చి డెఫినెట్లీ వేస్టే సంథింగ్ మిస్సింగ్ అని సో ఇదేంటంటే రిస్తా అన్నమాట. ఇది ఏం చేస్తా అంటే మనం హైదరాబాద్లో కీమా కొడతాం కదా ఇది కీమాలో కొట్టరు బేసిక్గా ఒక వండుతో దంచుతారు అనమాట మంచి పేస్ట్లా చేస్తారు మొత్తం కీమా అంటే చిన్న చిన్న మిన్సెస్లా ఉంటాయి కదా ఇది దంచుతారు దంచి ఒక బాలా చేసి దాన్ని ఫ్రై చేస్తారు. కర్డ్ లో ఉంది కర్డ్ ఇది కూడా సేమ్ అదే మీట్ ఉంటుంది బట్ ఇది కర్డ్ లో కుక్ చేస్తారు అది వచ్చేసి కర్డ్ లో కుక్ చేస్తారు. ఓకే ఓకే సో కర్డ్ లో కుక్ చేస్తారంటే అంటే పెరుగులో కుక్ చేసింది ఎలా ఉంటుందో మటన్ పెరుగు అని మీట్ ఉంటుంది అందులో ఇది వచ్చేసి నార్మల్ కర్డ్ లో కుక్ చేస్తారు. ఫస్ట్ రైతా లాగా అనిపించింది కానీ చాలా అంటే అంతకన్నా చాలా బాగుంది సో కర్డ్లోనే కుక్ చేస్తారంటే వెరైటీ అనిపించింది ఇక్కడ వెడ్డింగ్స్ ఏమైనా జరిగినా కూడా ఏ అకేషన్ అయినా కూడా అంటే అన్ని వెరైటీస్ టేస్ట్ చేసిన తర్వాత ఇది లాస్ట్లో వచ్చిందని అంటే ఎస్ ఇంకా మనం ఫైనల్లీ ఇది ఫైనల్ డిష్ ఇది వచ్చిన తర్వాత ఇంకా తినడం ఆపేయాలి అని అర్థం అనమాట అంటే మనం మీల్స్ లో పెరుగు వచ్చినట్టు లాస్ట్ కాబట్టి ఇది కూడా సేమ్ బట్ ఇది గోస్తాబా ఏంటంటే మింట్ అని పెరుగుతూ ఉంటుంది అండ్ మటన్ మీట్ బాల్ ఉంటుంది సో ఇది వచ్చిందంటే ఇంకా గతం అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోయినా అర్థం. ఇదైతే సూపర్ ఇది చాలా బాగుంది యా థ్యాంక్ యూ సో మచ్ సలామే వజ్వాన్ లో సో వీళ్ళే అనమాట ఓనర్స్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది ఫుడ్ ఈస్ రియల్లీ 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 ఆసమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫుడ్ వాట్స్ యువర్ నేమ్ మీ పేరు జాన్ మహమ్మద్. జాన్ మహమ్మద్ Yes. ఓకే వాట్స్ యువర్ నేమ్ Asia. ఆసియా Yes. ఆసియా లాసియా What a coincidence, yeah. సో ఆల్వేస్ స్మైలింగ్ చూడండి తను కూడా ఎంత స్మైలింగ్ ఎంత ఫేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో Thank you both of you for hosting us and we really enjoyed the food. You're most welcome. అండ్ లాస్ట్ pleasure is our own. థ్యాంక్ యూ అండ్ లాస్ట్ లో స్వీట్ ఇచ్చారు ఈ స్వీట్ ఏంటి వాట్ ఇస్ దిస్ This is Firni. Firni. Yeah, Kashmiri yeah. firni. Kashmiri firni. It's made with semolina Huh. and milk. Milk. Okay. Sugar. And sugar, of course. Yeah. అచ్చా అంటే సేమియా అంతే కదా సేమే కాదు రవ్వ Rava. ఓకే Right. ఓకే ఓకే సో మన రవ్వతోనే చేస్తారు బట్ ఇది కాశ్మీరీ స్టైల్లో ఉంటుంది కాబట్టి కాశ్మీరీ ఫిర్ని సో చూడడానికి అయితే చాలా బాగుంది వాళ్ళు పక్కన కూర్చోబెట్టి మేము ఇద్దరమే తింటున్నాము వాళ్ళు తినమంటే వాళ్ళు తినరు అంటే ఎందుకు వాళ్ళకి అంటే dinner డిన్నర్ అవ్వాలి డిన్నర్ తర్వాత తింటాము అని చెప్పారు Are you understanding what I'm saying? Yeah, I am understanding. We haven't had our dinner and we'll have our dinner first and then. अच्छा आपको हैदराबाद में कौन सा डिश पसंद है हैदराबाद में
हैदराबाद में मुझे तो I told you ना Dum हैदराबाद biryani. దమ్ బిర్యానీ Yes, dum biryani and salad. and मिर्ची का मिर्ची का साग. साग. మిర్చి కా సాగ్. come next time to Hyderabad, come to our house. We'll treat Thank you so much. Thank you. थैंक यू सो मच. सो डेफिनेटली लास्ट डे टॉक्स को सब्सक्राइब करना है. Yes, yes, मैंने कर लिया. చూసారా మళ్ళీ నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ యాడ్ అయిపోయారు. థ్యాంక్ యూ Yeah, me too. Soon. Oh, you too. Everybody has to subscribe. YouTube पे. Monjunat is our next superstar. Next superstar. Yeah, India superstar. Yes. Achha, why don't you introduce your daughters? Come here. Yeah. Come. They are very వీళ్ళకి cute. Come on. పిన్స్ ఉన్నారు. Yes, come. పిన్స్. Come on inside. She is Adya. No. Aida. Laiba. లైబా ఐదా. కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇప్పటికి 5 times అడిగాను నేను ఎవరి పేరు అర్థం అవ్వట్లేదు. Laiba and Aida. లైబా ఐదా. What is the meaning of Laiba? Laiba means the most beautiful angel in the heaven is Laiba. Her name is Like angel only. Yeah. ఐదా బోలేతో Aida बोले तो Aida, do you know the meaning of it? I know. Yeah, tell me. The most popular girl in No, not popular. I heard that No, from Google. Aida is the one who reads Quran. ఓకే. సో మీనింగ్ చాలా బాగుంది. నేమ్స్ బాగున్నాయి, ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉన్నారు. సో వీళ్ళిద్దరు ట్విన్స్ ఎంత బాగున్నారు అండ్ ఆల్వేస్ ట్విన్నింగ్. సో ఇద్దరు కూడా చూడండి మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకుంటారంటే ఎప్పుడు కూడా. సో వాళ్ళ మదర్ అంటే ఆల్వేస్ అంటే ఎక్కడున్నా కూడా ట్రై చేస్తుంది అంటే ఒకవేళ Serious? కలర్ మ్యాచ్ చేయడం డిజైన్ మ్యాచ్ Hey. అవ్వకపోతే. సో ట్విన్స్ అంటే ఎంత బాగుంటుంది కదా. థ్యాంక్ యూ. సో క్యూట్ ఫ్యామిలీ. It's our pleasure. It's so really our much. pleasure And to we have you guys here. యా వీళ్ళ రెస్టారెంట్ స్టార్ట్ చేసి 3 months 3 months అయింది. అయింది. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్ చాలా బాగుంది. కిచెన్ చాలా బాగుంది. సో ఎప్పుడైనా సరే మీరు కాశ్మీర్ వచ్చినప్పుడు శ్రీనగర్ లో ఈ ప్లేస్ ని విజిట్ Salame చేయండి. Wazwan. Salame Yes, please Wazwan. అండ్ visit ఇక్కడ ఓన్లీ నాన్ Salame వెజ్ Wazwan. కాదు, నాన్ వెజ్ కాదు, ఓన్లీ వెజ్ ఆల్సో. Veg also. Yes, veg veg, Wazwan. Non-veg. వెజ్ వాళ్ళలో కూడా ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ డిషెస్ ఉంటాయి. Yes. ఎక్కడ ట్రై చేయండి. అండ్ కాశ్మీర్ పులావ్ కూడా వెరీ ఫేమస్ డిష్. కాశ్మీర్ పులావ్ వన్ షుడ్ ట్రై. Yes, డెఫినెట్లీ శ్రీనగర్ వచ్చినప్పుడు సలామే Wazwan. ట్రై చేయండి. Say again. సలామే Salame Wazwan.